హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్-ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఇంటికి చెప్పపెట్టకుండా గెస్టులు వస్తూ ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ రెసిపీ అన్నది. అప్పటికప్పుడు చెప్పకుండా వచ్చే వాళ్ళ కోసం మనం అప్పటికప్పుడు చికెన్ మటన్ తెచ్చి పెట్టలేం కదండి. కాబట్టి వాళ్ళ కోసం అందరి ఇళ్లలోని మనకి ఎగ్స్ అన్నవి ఉంటాయి కదా, ఎగ్స్తో కొత్తగా ఇలా ట్రై చేసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను, అవి వేసేసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా తుంచుకుని వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా టమాటాలు కూడా వేసుకోవాలి. ఇది కూడా 2 మీడియం సైజు టమాటా ముక్కలండి. 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్నాను అనమాట. ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. ఇది కంపల్సరీ వేసుకోవాలి, స్కిప్ చేయకండి, అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుందన్నమాట. కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి, మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులోనే వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది. కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకుని నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అన్నది వేసాను. ఇది కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. ఇది ఒకసారి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ కరివేపాకు అన్నది బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్ టమాటా పేస్ట్, దాన్ని వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఈ ఉల్లిపాయ అన్నది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మీకు ఫ్రై అయ్యి దాన్ని బట్టే టేస్ట్ కూడా ఉంటుందండి. కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా బాగా వేగాలి ఉల్లిపాయ పేస్ట్ అన్నది. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం, కాస్త మగ్గుతుంది. చూసారా, కాస్త ఫ్రై అయింది కదా, ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఉంచేయకండి, కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగును పట్టేస్తుంది. ఇది కాస్త ఫ్రై అయిందండి, ఇంకా మొత్తం అవ్వలేదు, కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, మీరు స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం మిక్సీ జార్లోని, 2 పచ్చిమిర్చి, దాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ ఉల్లిపాయల్లో బాగా పట్టాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది కాసేపు ఫ్రై అవ్వాలండి. ఇంకాని ఒకసారి మొత్తం కలిసిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీని. చూడండి, కాస్త ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి అన్నది వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను, కొద్దిగా వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి అలా ట్రై చేయండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా, ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఆనియన్ అన్నది ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, ఒక బుల్లి గ్లాసుడు వాటర్ అన్నది వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట, కొంచెం వేస్తే సరిపోతుంది. చూసారు, ఈ విధంగా వేసిన తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాం, దగ్గరికి మగ్గాలన్నమాట. కాసేపు మూత పెట్టేద్దాం. చూడండి, ఆయిల్ అన్నది పైకి తేలింది కదా, వాటర్ అన్నది ఇంకిపోయింది, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఆనియన్ అన్నది ఉడికిపోయిన దగ్గరికి ఈ విధంగా ఉడకాలండి.
ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనం ఫైనల్గా ఎగ్స్ వేసేసుకోవాలన్నమాట. నేను ఒక 6 ఎగ్స్ వేస్తున్నానండి ఈ కర్రీకి సరిపడా అన్నమాట. 6 గుడ్లు అయితే సరిపోతాయి. విడివిడిగా వేసుకోవాలి. ఈ విధంగా దేనికది విడివిడిగా వేయండి ఎగ్స్ అన్నవి. ఈ విధంగా 6 గుడ్లు వేసేసుకోవాలన్నమాట. మనం వెంటనే కదుపుకోకూడదండి. ఇలాగే ఉంచేసి మూత పెట్టేసుకుందాం. ఒక నిమిషం పాటు ఎగ్ అన్నది ఉడకాలన్నమాట. ఒక నిమిషం మూత పెట్టుకున్న తర్వాత చూసారు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట. దీన్ని కలిపేసుకోకూడదండి మొత్తం. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా ఈ విధంగా టర్న్ చేసుకున్నారంటే మీకు ఎగ్ కింద ఉంటుందన్నమాట. మనం తినడానికి కూడా బాగుంటుందండి రైస్లోకి. మొత్తం కలిపేశారంటే కలిసిపోతుంది కర్రీలోని. కాబట్టి ఈ విధంగా టర్న్ చేసుకోండి అన్నీ కూడాని. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో నిమిషం పాటు మూత పెట్టేసుకుందామండి. ఒక నిమిషం తర్వాత చూడండి రెడీ అయిపోయింది కర్రీ అన్నది. ఫ్రై మనకి గుడ్లు కూడా ఉడికిపోయినాయండి. ఇంక ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇలా కొత్తగా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఇలా ఎగ్ కర్రీ చేసి పెట్టారంటే మెతుకు మిగల్చకుండా తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పట్టు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి. వాళ్ళు మెతుకు మిగల్చకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.